పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ చూస్తే ఫ్యామిలీతో చూడలేని పరిస్థితి. ఆన్ చేసామంటే పేరెంట్స్ పిల్లల పక్కన ఆన్ చేసామంటే ఏ సీన్ వస్తుందో ఏ డైలాగ్ వస్తుందో అని కంగారు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే పిల్లలతో కలిసి చూడాల్సిన సిరీస్లు చాలా తక్కువగా వస్తున్నాయి. అటువంటి సిరీస్లో ఈ మధ్యకాలంలో గత 2 రోజుల నుంచి ఒకే మాట వినపడుతుంది, ఏఐఆర్. చాలా బాగుంది. ప్రతి వాళ్ళు చెప్తున్నారు పిల్లలతో దగ్గర కూర్చోబెట్టుకుని చూపించకుండా చెవులు మూయటం కళ్ళు మూయటం కాదు, కళ్ళ పెట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని చూపించాల్సిన వెబ్ సిరీస్ అని. తప్పకుండా మీరైతే స్ట్రీమ్ అయింది, తప్పకుండా అయితే వెబ్ సిరీస్ అయితే చూడండి. ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న పిల్లలకి, ఇంటర్మీడియట్ 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్లోకి వెళ్ళే వాళ్ళకి ఏ గ్రూప్లోకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, పిల్లలు ఒత్తిడికి ఎలా గురవుతారు అనే దాని మీద చాలా చక్కగా మంచి రైటింగ్. అంటే సందీప్ గారు ఉన్నారంటే చాలు, ఆయనతో పాటు ఆయన ఫ్రెండ్స్ వాళ్ళంతా ఒక టీము. వాళ్ళు ఎలా రాస్తారు ఏంటి అని తెలిసిపోతుంది. మంచి రైటింగు, చిన్న చిన్న సెన్సిబిలిటీ చాలా అద్భుతంగా తెరకెక్కించారు క్లింటన్ గారు, జోసెఫ్ క్లింటన్ గారు. హాయ్ సార్. సార్ ఎక్కడ చూసినా నేను ఈ మధ్య ఇంటర్వ్యూ చూసినప్పుడు, మీ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు సిరీస్ చూడలేదు, సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ సార్. ట్రైలర్ చూశాను, ఫస్ట్ రివ్యూస్ చదివాను, అన్నీ కూడా 3+ వేశారు. చాలామంది రివ్యూస్ బాగా రాశారు, 3+ వేశారు. మైనస్ పాయింట్ చూశాను. మైనస్ పాయింట్లో ఏం రాశారంటే చైతన్యరావు క్యారెక్టర్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందని రాశారు. అది మైనస్ పాయింట్ కాదు. అది చూశాను. మైనస్ ఏంటి ప్లస్ ఏంటంటే చాలా రివ్యూస్ కూడా చాలా బాగా రాశారు. ఇప్పుడున్న జనరేషన్కి పేరెంట్స్ కూర్చోపెట్టిన చూసే వెబ్ సిరీస్ అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. సినిమా సిరీస్ బాగా హిట్ అయింది. దానికంటే ఫస్ట్ ఈ ఐడియాస్ క్రాక్ చిన్న వెర్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ సినిమానో సిరీస్ అనుకుంటే ఏ లవ్ స్టోరీయో రామ్ కామో లేకపోతే 4 ఇంటి మధ్య సీన్లు పెట్టేసి లాగిచ్చేసి 2 ఫైట్లు పెట్టి ఏదో ఒకటి మసాలా చేసి మనం డైరెక్టర్ అవ్వాలి, ప్రూవ్ అయిపోవాలని చిన్న ఆశ ఉంటుంది. ఏదైనా దానికైనా కష్టమే, నాట్ బ్యాడ్, ఒప్పించడం కష్టం. ఏంటి ఎంత టిపికల్ సబ్జెక్ట్, మంచి ఇటువంటి సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఎప్పుడో కొత్త బంగారు లోకం చూసాం. ఒక సీన్ ఒక ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, ఏది హాస్టల్ ఎపిసోడ్స్ అవన్నీ ఉంటాయి. అవి చాలా బాగుంది, ఎపిసోడ్ చాలా బాగుంది. అటువంటిది మొత్తం సిరీస్ 7 ఎపిసోడ్లు అట్లా లాగించడం అనేది చిన్న చిన్న సెన్సిబిలిటీసు, చిన్న ఉద్వేగం, అలాగే వాళ్ళు పడే ఒత్తిడి, ఇవన్నీ పేరెంట్స్ ఇవన్నీ ఎలా తీయగలిగారు? ఎందుకంటే రాసేటప్పుడు చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటాయి, తీసేటప్పుడు చాలా కష్టంగా ఉంటాయి కదా. ఎట్లా రాశారు? ట్రిగర్ పాయింట్ ఎక్కడిది? అదే సార్, రిలేటబిలిటీ అనేది న్యూ నార్మల్. యాక్చువల్లీ ఇప్పుడు మనకి రిలేటబుల్ థింగ్స్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. వాళ్ళని చూసుకుంటున్నట్టు ఫీల్ అవుతాం కాబట్టి మనం కంటెంట్ చూస్తున్నప్పుడు. సో అదే అనుకున్నాం, ఇంటర్మీడియట్ ఫేజ్లో మనందరికీ చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. సో దాని మీదే చేద్దామని అనుకున్నాం. మీరు అన్నట్టు ఇవి అనిపించచ్చు సినిమాటిక్ వరల్డ్లో ఇది చాలా చిన్న సీన్ ఏమో అనిపించేమో, కానీ మనకు జరిగిందే కాబట్టి అరే మా ఫాదర్ ఇట్లా ఫీల్ అయ్యారు కదా, లేకపోతే నా ఫ్రెండ్కి ఇలా అయింది కదా, లేకపోతే నేనే ఇలా చేశాను కదా అన్నప్పుడు ఆటోమేటిక్గా చాలా పెద్దగా అనిపిస్తుంది. సో మీ లైఫ్లో మీ హాస్టల్లో కొన్ని సీన్స్ జరుగుతాయి, వేరే ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి, కొన్ని ఉంటాయి. ఇవన్నీ మీ ఫ్రెండ్సో మీ బ్రదర్సో లేకపోతే మీరు అన్న మీ ఫాదరు వీళ్ళ సర్కిల్లో 90s కిడ్స్ కానీ లేకపోతే హాస్టల్లో ఉండేవాళ్ళు కానీ వీళ్ళ దగ్గర ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ఇటువంటి కంటెంట్. మామూలుగా జనరల్ కాలేజీకి వెళ్ళే దగ్గర ఇటువంటి కంటెంట్ దొరకదు. ఎక్కడి నుంచి పట్టుకున్నారు? అదే సార్, ఇప్పుడు నేను వైజాగ్లో కూర్చొని నాకు నా సర్కిల్లో నా ఫ్రెండ్స్, మా తమ్ముళ్ళో లేకపోతే నెక్స్ట్ వాళ్ళు ఆ టైంలో ఉండే దాని మీద రాసుకొని అది మేము చేద్దాం అనుకున్నాం. అనుకోకుండా చాందీ గారిని కలడం, చాందీ గారితో సందీప్ అన్నని కలడం, సందీప్ అంతా ఈటీవీ వరకు వెళ్ళింది. అదే స్క్రిప్ట్ తీసుకొని వచ్చి అన్న చదివినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇది విజయవాడలో చదువుకున్న అన్నకు కూడా ఇది సేమ్ ఇదే. సో బేసిక్గా అందరితో ఒకటే కదా. సో ఆ ఫేజ్లో సో అట్లా లైక్ అందరి విషయాలు కనుక్కొని మాకైనవి వేరే వాళ్ళకి అయినవి. ఇప్పుడు ఎవరితో 10 నిమిషాలు మాట్లాడినా సరే అదొక సీన్ మాకు అంతే. అలా దాన్ని బాగా చేయించుకోగలగాలి, అంతే. కనెక్టివిటీ ఉంటుంది. అవునవును. సందీప్ సార్, సరే ఎక్కడ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యాజ్ ప్రొడ్యూసర్ అయిపోయారు. మీరు ఫస్ట్లో ఇచ్చిన ఒక ఇంట్రో ఏదైతే ఉందో అదే సార్ మా ఉద్దేశం, దానికోసమే చేసాం. సో తను చెప్పినప్పుడు కూడా నాకు అనిపించింది ఏంటనంటే ఎక్కడో అంటే కనీసం ఒక ఊరు కాదు, అసలు పరిచయం లేదు, ఒక మనిషి ఇలాంటి లైఫ్ చూసి రాశాడు, దానికే నేను కనెక్ట్ అయ్యాను అంటే ఓకే కనెక్ట్ అయిపోతారు చాలామంది ఇది అన్న నమ్మకమే అండి ఫస్ట్ నుంచి. అది రాగానే ఓకే దీన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు, ఎందుకంటే ఈ బ్యాక్ డ్రాప్లో అసలు ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక భయం ఛాలెంజ్ ఉంది ఏంటంటే ఇది మనం ఒక వెబ్ కంటెంట్కి తీసే బడ్జెట్స్లో వాటిల్లో నిజంగా మనకు అవుతుందా లేదా అన్న భయము. బట్ ఏంటంటే అదే సార్ అన్ని కుదుర్చుకున్నాం, ఇంకా కంప్లీట్ ప్లానింగ్తో ఒక 6 months ఆఫ్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసుకొని
ఎలాగైనా చెయ్యాలి, ఇది మన దగ్గరికి వచ్చింది. వేరే వాళ్ళు ఏ ప్రొడక్షన్ హౌస్ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా డెఫినెట్గా ఒక లెవెల్లో తీసేవాళ్ళు, ఒక 10-15 కోట్లు పెట్టి కాలేజ్ సెటప్ అసలు అది చూసేవాళ్ళు పొటెన్షియల్. కానీ మన దాటి వెళ్ళకూడదు ఇది అని ఎలాగైనా మనమే చేసుకుందాం ఇది అని చెప్పి, అంటే ఒకటి ఇక్కడ నా స్వార్థం ఉంది, తిరగెందుకు ఉండాలి అది. తిని నిజంగా ఇంకా బయటకు వెళ్తే నాకు ఇంకా చాలా ఎక్కువ సోర్సెస్ వస్తాయి, నాకు ఇంకా బెటర్ యాక్టర్స్ వస్తారు, బెటర్ ఆప్షన్స్ వస్తాయి అని చెప్పి అనుకోకుండా కూడా తిని కూడా ఇద్దరం ఒకే దారిలో వెళ్తూ మనం ఇది ఇలా నమ్ముదాం, ఇలా తీద్దాం అని చెప్పి చాలా జాగ్రత్తగా పగడ్బందీగా ప్లాన్ చేసుకొని చేసింది సార్ ఇది. సార్ మీ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో ప్రొడక్షన్ హౌస్ లిమిటేషన్స్ ఉంటాయి. అవును, ఒక బడ్జెట్ యాక్టర్స్ని బట్టి బడ్జెట్స్ ఇస్తారు 3.5 లేదా 5, నెక్స్ట్ 5 ఈజ్ హైయెస్ట్. ఈ లిమిటేషన్స్లో పెద్ద కాస్టింగ్ ఉన్నారు, వైవార్ష్ ఉన్నాడు, సునీల్ గారు ఉన్నారు, అవును అందరూ పెట్టారు, మీరు యాక్ట్ చేశారు, చాలా ఉంది. ఈ బడ్జెట్ ఎంత లిమిట్స్లో చిన్న ప్లానింగ్ వేస్తే 6 months ప్లానింగ్ వేస్తే తప్ప అవన పరిస్థితి, అంతేనా? అంతే సార్, అసలు ఇంకెవరు చేయలేరు సార్, ఇది జెన్యున్గా చెప్తున్నా, ఎవ్వరు చేయలేరు. అంటే ఒకటి ఏంటంటే మనోడు తీసుకొచ్చిన బ్యాగేజ్, ఇప్పుడు కాలేజ్ ఉంది సార్, ఒక కాలేజ్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఒక కాలేజీలో షూట్ చేయాలంటే పర్ డే 1,50,000. అవును. సో మనకేంటనంటే ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ సూర్య వాసుపల్లి అనేవాడు ఎవరైతే ఉన్నాడో మనోడు ఆ కాలేజ్కి ఓనరు. సో తన నుంచి ఆల్రెడీ మాకు కాలేజ్ వచ్చేసింది. ఓకే. సో ఈ కాలేజ్ వచ్చే దాంట్లో ఓకే మనకి ఈ లొకేషన్ కాస్ట్ తగ్గుతుంది, ఈ లొకేషన్ కాస్ట్ మనం తర్వాత ఇంకో చోట కాంపెన్సేట్ చేయాలి, మనకు వచ్చేసింది కదా అని అంటే. బట్ మాకు తర్వాత వెళ్ళే ప్రాసెస్ అర్థమైంది, లొకేషన్ కాస్ట్ తగ్గించినట్టు కాదు, అబ్బో మామూలు పంచాయతీ లేదు అని చెప్పి చాలా నేర్చుకున్నాను సార్ ఇందులో. ఎందుకనంటే మనకి మొత్తం బిర్యానీ తయారు చెయ్యి విధానము అని చెప్పి ఒక బుక్ ఇచ్చి అన్నీ ఇస్తే అది చూసి వండటం వేరు, ఒక్క కొత్తిమీర ఒక్కటి పట్టుకొని బిర్యానీ వండటం వేరు. కొత్తిమీరతో బిర్యానీ వండాం, చాలా పెద్ద లెర్నింగ్ ఇది. సో అందుకే ఇంకా అన్ని ప్లాన్ చేసుకొని ఇప్పుడు పిల్లలు 3 మిషన్ ఇంపాసిబుల్ సినిమా వీళ్ళు మిషన్ ఇంపాసిబుల్ సినిమాల పిల్లలని ఎంతమంది గుర్తుపడతారో తెలియదు. బట్ ఒకటి ఏంటంటే ఆ పక్కన మెయిన్గా చేసే క్యారెక్టర్స్ అవి కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చేద్దాము, వీళ్ళు తప్ప ఇంకెవరు సెట్ అవ్వరు అన్నట్టు సెట్ చేసుకొని ఆ యాక్టర్స్ని వాళ్ళని ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము ఆ పేరు రాసుకున్నప్పుడు G1 అన్నప్పుడు ఆ మనిషి తీసుకురావడానికి మేము ఎంత ఆలోచించామో తెలుసు. అసలు ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు వేరు, ఆ బడ్జెట్స్ వేరు, మనం నిజంగా కుదురుద్దా అది ఇది అని చెప్పి మెల్లగా 2 రోజుల నుంచి మీమ్స్ పంపిస్తూ జీవన్తో మాట్లాడుతూ, అన్న ఏం రా అన్న కూర్చున్నావు పూట, వెళ్ళి రూమ్కి వెళ్ళి మాటలు కలిపి ఇదన్నా పరిస్థితి అంటే చేస్తా అన్నాడు అలాగా. సో ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్ అండి. దేవుడి దయ వల్ల ఆ సంపాదించుకున్న అందరి దగ్గర సంపాదించుకున్న ఒక గుడ్ విల్, ఒక ఫ్రెండ్షిప్, ఇది దీనివల్ల ఒక చైతన్య కానీ వాళ్ళు మిగతా తోటలో వాళ్ళు తీసుకుంటున్న రెమ్యూనరేషన్స్ వాళ్ళు కానీ దీనికి ఏంటనంటే వాళ్ళందరూ చాలా ఒక హార్ట్కి తీసుకొని మనం చేద్దాము అని చేశారు. కానీ ఒకటి ఏంటంటే డేట్స్ విషయంలో ఇబ్బంది పడ్డాం, వాళ్ళు కూడా ఏంటనంటే ఇంకా ఆ విషయంలో మనం తగ్గకూడదు. వాళ్ళు వచ్చి మనకు ఒక చిన్న ఫేవర్ చేస్తున్నట్టున్నప్పుడు అంత వాళ్ళ దాంట్లో ఒక 30%, 20% తగ్గించుకొని చేస్తున్నప్పుడు ఆ ప్రతి రూపాయి మనకి ఇంపార్టెంట్. సో డేట్స్ విషయంలో అవ్వటం వల్ల మాకు కొంచెం ఎక్కువసేపు పట్టింది కావాల్సిన దానికన్నా. కానీ మిగతాదంతా కూడా ఇంకా కష్టపడి ఒక తల్లి కొడి పిల్లన్నిటిని రెక్కల కింద తీసుకొచ్చినట్టు అందరినీ తెచ్చుకున్నాం జాగ్రత్తగా. సూపర్ సార్, నైస్ జర్నీ. సార్ క్లింటన్ గారు ఎక్కడ చేయలేదు, చేశారు నాకు తెలిసి ఎక్కడ చేయలేదు, మంచి రైటింగ్ బాగా రాస్తారు. ఎట్లా అనిపించింది? ఎందుకంటే రైటింగ్ చాలా మంది అద్భుతంగా రాస్తారు, రైటింగ్ అద్భుతంగా రాస్తారు, చెప్పడం నరేషన్ అద్భుతంగా చెప్తారు. కొంతమంది అసలు నరేషన్ చెప్పేటప్పుడు చెప్పలేరు, అద్భుతంగా చేస్తారు. ఎట్లా ఇప్పుడు క్లింటన్ మిమ్మల్ని ఎట్లా సర్ప్రైజ్ చేశాడు? ఎందుకంటే ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రైటింగ్ ఆన్ పేపర్ మీద రాయటం వాళ్ళ స్కిల్స్ ఉంటాయి, బాగా రాస్తారు, అద్భుతంగా రాస్తారు. ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది, ఎక్కడ చేయలేదు పైగా. ఎట్లా నమ్మారు మీరు? సార్ ఒకటిసారి ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలోనే ఎక్కడో ఒక మాట చెప్పారు, ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ నెరేటర్ అని. కానీ ఆయన తీసేది ఆయన మేకింగ్ స్టైల్ ఒక లెవెల్లో ఉంటుంది. కానీ నాకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే కార్తీక్ సుబ్బరాజ్ లాంటి వచ్చి నరేషన్ చెప్తే నేనే బాగాలేదనే రకమేమో. ఎందుకనంటే నేను నరేషన్ నమ్ముతా సార్, నేను ఇదేం నమ్మను. నేను లిటరల్ నేను స్క్రిప్ట్ని కూడా నమ్మను, నేను నరేషనే నమ్ముతా. ఈడిక్కడ ఇంత ఎక్సైట్ అయ్యి చెప్తున్నాడంటే ఈ సీన్లో ఇంత ఎక్సైట్ అయ్యి చూపిస్తాడు, దీనికి ఇక్కడ క్లోజ్ పెడతాడు, పెద్ద వాయిస్ వేసుకొని చెప్తున్నాడంటే ఇక్కడ ఇటు క్లోజ్ పెడతాడు ఈ షాట్కి, అన్ని ఇమాజిన్ చేసుకోగలను. సో ఒక ఎపిసోడ్ విన్న తర్వాత చెప్తున్నప్పుడు ఓకే దీన్ని ఇలా ఇంత ఎక్సైటింగ్గా చూస్తున్నాడు అన్నదైతే నమ్మాను సార్ నేను. అది నమ్మి ఇంకా ముందుకెళ్ళి మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని సీన్స్ చెప్పినప్పుడు ఇలా చేద్దాం అని చెప్పి మాట్లాడుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం. కొన్ని ఇంకా తన విజన్ వదిలేసి, ఎందుకంటే తన దాంట్లో ఒక వ్యాక్యునెస్ ఉంది. నేను కంప్లీట్ నా స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎట్లా ఉంటుందంటే మొత్తం ఎమోషన్తో సీన్, అంటే పాతకాల పద్ధతి అయినా సరే
సీన్ని చూపించడం 1, 2, 3 ఇలాగ ఒకదాని తర్వాత అమరికలాగా ఉంటాయి నా సీన్స్. మనోడిది ఒకదానికొకటి ఇంటర్లింక్ అవుతూ ఆ ట్రాన్సిషన్స్ అవ్వనివ్వండి, తన యొక్క ఒక మ్యూజికల్గా అది వెళ్ళటం కానీ నాకు అది బాగా నచ్చింది. కొంచెం చెప్తున్నాను, ఓకే నీకు ఒక విజన్ ఉంది కదా, దాన్ని అదే కానీ నీ కోసం నేను నీ దారిలోకి వస్తాను, నేను ఇందులో ఏం మ్యాజిక్ చేయగలమో చేద్దాం అంతే. సార్ మీ వెబ్ సిరీస్ చూడలేదు కానీ మీ సీన్ ఒకటి చూసి ఒక లారీ డ్రైవర్ కొడుకుని తీసుకొచ్చి అద్భుతంగా ఉంది. పక్కన తిడుతున్నారు, పక్కన పొగుడుతున్నారు, ఫీజు కట్టరా చూపిస్తూ ఉంటాం వాడి మీద కన్సర్న్, ఒరే వెళ్ళేటప్పుడు సాయంత్రం ఫీజు కట్టమని చెప్పని చెప్పడం, ఏమన్నా వాడిని మా చేతిలో పెట్టండి, వాడి సంగతి మేము చూస్తాం అంటే వేరియేషన్స్ ఒక సీన్లో నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ కనిపించింది. అవునవును, అట్లా ఉంటుందా అనిపించింది. చాలా అద్భుతంగా రాశారు సార్, రైటింగ్ అయితే నిజంగా చాలా బాగుంది. సరే ఎక్కడ చూడకుండా ఎక్కడ నేర్చుకోకుండా ఇంత మంచి వెబ్ సిరీస్ ఎట్లా ఎక్కించగలిగారు? ఎట్లా రిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే రైటింగ్ బాగా రాస్తారు, చాలామంది రాస్తారు, ఎక్కిస్తాం కూడా. ఆయన అన్నట్టు ఎట్లా చేశారు? ఎక్కడ నేర్చుకున్నారా, చూసారా, ఎక్కడ? అంతే సార్, ఇంకా సినిమాలు చూసి నేర్చుకున్నవే. రైటింగ్ అయితే నేను కార్తిక్ తీడా దగ్గర ఒక 4-5 years అంటిల్ తండేల్ సినిమా వరకు కూడా రైటింగ్ లో ఉంది. బట్ మీరు అన్నట్టు నేను ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కింద కానీ ఎప్పుడు అసిస్ట్ చేయలేదు. సో చూసారా లొకేషన్లో అంతా? చాలా తక్కువ సార్, నేను సెట్కి వెళ్ళింది కూడా చాలా తక్కువ. ఇప్పుడు ఏమో సార్, ఇప్పుడు అన్నట్టే నరేషన్ చూసి నమ్మారు. కూడా ఫస్ట్ నేను డైరెక్షన్ నేను స్క్రిప్ట్ ఇచ్చేస్తాను, నువ్వు చెప్తున్న విధానానికి నువ్వు తప్ప ఎవరు తీలేడు, నువ్వు ఆగో అని చెప్పేదని. కానీ తర్వాత ఓకే ఇంకా నేను దీనికి డైరెక్టర్ని మనవాడు మెంటల్గా ఫిక్స్ అయిన దగ్గర నుంచి వేరే లెవెల్లో తీసుకెళ్ళాడు. ఇంకా దాన్ని ఇంకా నమ్మిన తర్వాత దాన్ని ఇంకా ముందు తీసుకెళ్తాను. ఇప్పుడు తను విజువలైజ్ చేసుకోవటం మొదలుపెట్టి 3 months ఇంకా దాని గురించి మాట్లాడుకోవటం మొదలు పెట్టామన్నమాట. సార్ దీంట్లో క్యాస్ట్ ఇష్యూస్ పెట్టారు, మార్కులు ఇష్యూస్ పెట్టారు, నెంబర్ మార్కుల గురించి 1, 2, 3 ఇవన్నీ ఉన్నాయి. ఏదైతే ఉంటాయో వాళ్ళు ఎలా అయితే పోటీ పడతారో, గాలి కంటే వేగంగా మనం ముందుకెళ్ళాలి, ఈ అన్నీ బాగుంది. అవి ఒక్కరు బాగుంది. ఇప్పుడు ఇటువంటి ఛానల్ ఇష్టపడే వాళ్ళకి అన్నీ నచ్చుతాయి. ప్రతి వాళ్ళ క్యారెక్టర్ కంపల్సరీ కనెక్ట్ అవుతాడు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు రేపొద్దున వాళ్ళ పిల్లల్ని ఏం చేయాలన్న దానికి వాడు కనెక్ట్ అవుతాడు. పెద్దవాళ్ళు ఏమో మన పిల్లలు ఎలా చేసాం అందరూ ఆల్ ఏజ్ గ్రూప్ అయితే కనెక్ట్ అయ్యేది. సార్ ఫస్ట్ పాయింట్ ఏదంటే ఈ క్యాస్టిజం కానీ ఆ టైంలో ఇవన్నీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఇవన్నీ అదే సార్ రెగ్యులర్గా జరిగేవే సార్. ఒకటి సార్, రాసిన ఇంటెన్షన్ చెప్తాను సార్ నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అందరూ ఇప్పుడు క్యాస్ట్ ఇష్యూస్ పర్టికులర్గా ట్రైలర్లో దేవినేని అని మెన్షన్ చేశారు. అవునవును, ఆ దేవినేని అవన్నీ ఏంటంటే ఇంటెన్షనల్గా వీడు ఇది ఎందుకనంటే చాలా గర్వంగా చెప్తారు ఇంటి పేర్లు చెప్పడం కూడా. ఎందుకంటే నేను విజయవాడలో నేను చూసాను కాబట్టి అది అలా పెట్టాను. ఇంకొకటి సార్, క్యాస్ట్ ఇష్యూస్ మాట్లాడామని అంటే అది క్యాస్ట్ ఇష్యూ కాదు సార్. బేసిక్గా క్యాస్ట్ని మెన్షన్ చేసిన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం చాలా ఒక తమిళ్ మూవీస్లో ఎక్కువ క్యాస్ట్ గురించి మాట్లాడేది ఎక్కువ ఉంటుంది. మనం ఏ క్యాస్ట్ గురించి మాట్లాడినా సార్, క్యాస్ట్ ఇష్యూ ఇన్ ది సెన్స్ ఒక్క క్యాస్ట్ వల్ల ఒకదాని వల్ల ఇంకొకటికి ఏమి హాని జరుగుతుంది అన్నది చాలా ఇన్ని రోజులు మనం చూస్తాం. ఇదేంటి అని అంటే ఇందులో ఎవరి వల్ల ఎవరికి ఏం హాని జరగదు సార్. ఇట్ ఈస్ ఫన్ అంతే. ఇలా ఉన్నారు అని అంటే ఇప్పుడు జనరల్గా చూడండి, మేము ఇప్పుడు మనం ఒక క్యాస్ట్ నేమ్ తీసి ఒకటికి అది పెట్టి వాడు కాలేజీలో అందరికన్నా ఒకడే కూర్చొని సిగరెట్లు కొడుతున్నాడు, డ్రగ్స్ కొడుతున్నాడు, ఆడ అమ్మాయిని ఇలా చేశాడు అని చెప్పడం తప్పు. ఒకళ్ళని టార్గెట్ చేసినట్టు అలాగని. ఇందులో ఏంటంటే వీళ్ళందరూ ఉన్న దాంట్లో కూడా యూనిటీని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఇర్రెస్పెక్టివ్. ఇప్పుడు అర్జున్, ఇమ్రాన్, రాజు అని ముగ్గురిని అలా పెట్టి 2 డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, ఒక డిఫరెంట్ రిలీజియన్ వాడు ఉన్నాడు. ఈ యూనిటీని చూపించాలని సార్. ఇవన్నీ పక్కనే ఎన్ని పంచాయతీలు ఉన్నా ఒక కష్టం వస్తే అందరూ ఎలా ఒకటవుతారు. ఇవన్నీ చిన్నవిరా చాలా. ఇంత చిన్న జీవితంలో కూడా, ఈ యొక్క ఇంటర్మీడియట్ చిన్న జీవితంలో కూడా ఇవి ఎంత చిన్నవి, ఎంత ఫన్నీగా ఉన్నాయి. నాకు మా ఫ్రెండ్ కూడా ఒకళ్ళు US నుంచి నాకు ఫోన్ చేశాను అనమాట. నన్ను బేస్ చేసుకుని రాసావు కదా క్యారెక్టర్ అన్నాడు. అదంటే అవును అని అన్నా. మా ఆవిడ నవ్వుతుంది నన్ను చూసి, నీకు అర్థమవుతుందా? బట్ నిజమే కదా, ఏం చేసావా అని అనిపిస్తుంది నాకు అని. ఎప్పుడైనా మనం ఒకళ్ళ మీద కమెంట్ చేస్తే వాళ్ళు నవ్వుకునేలాగా ఉండాలి సార్. వాళ్ళే నవ్వుకునేలాగా ఉండాలి. వేరే వాళ్ళు వాళ్ళని చూసి నేను ఏం లేదు, మీరు పెట్టారన్నాను కానీ కాలేజీలో జరిగేది అదే సార్. ఎగ్జాక్ట్లీ సార్, అదే. సో అందుకే అన్ని ఇష్యూస్ని అలా టచ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇది ఒక క్యూట్ ఫ్యాక్టర్. క్యాస్ట్ల మీద బ్యాచ్లు పెట్టేవాళ్ళు చూసావా, ఇది భలే మంచి విషయం. పాన్ చూడడానికి ఒక బ్యాచ్ మెయింటైన్ చేసేవాళ్ళు చూసా, ఇది ఒక క్యూట్ విషయం. అదే హార్మ్లెస్ ఫిలిం ఇది.
సూపర్ సార్, బాగా ఉంది, చాలా బాగా రాసుకున్నారు. ఏంటి సార్ నెక్స్ట్ ఏంటి, సినిమానా లేకపోతే నెక్స్ట్ ట్రయల్స్ ఏంటి? ఇంకా మంచి పేరు వచ్చేసింది, వచ్చి 2 రోజులు అయిందే కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు పార్టీ వెళ్ళి ఎవరితో పార్టీ చేసుకోవాలని మూడ్లో ఈ రోజు ఇంకా ఇంటర్వ్యూస్ నేను అదే అడుగుతున్నా, ఏంటి నెక్స్ట్ అని అంటే అదే ఆలోచిస్తున్నాను. ఎంత సైలెంట్గా ఉన్నాడు, అంత ఎట్లా కొట్టేశారు సార్? భలే చూడటానికి సైలెంట్గా ఉంటారు వీళ్ళంతా, బాంబులు బయలు చేస్తూ ఉంటారు గట్టిగా నేను అదే అనుకుంటున్నా, అసలు ఈ మనిషి ఏంటి నార్మల్గా, అది ఇప్పుడు నేను ఇలా ఉండి నాదే అలాగే ఉంటుంది నా కంటెంట్, కానీ ఈ మనిషి ఏంటి అసలు ఇంత సైలెంట్గా ఉంటాడు, ఇలాంటి వేళ రాస్తాడు, ఇలాంటి వేళ చెప్తాడు అని. సూపర్ సార్. సార్ మీ జర్నీ చూసుకుంటే ఎక్కడో విజయవాడ నుంచి చిన్నగా వచ్చారు, ఇప్పుడు ప్రొడ్యూసర్, మామూలు విషయం కూడా నేషనల్ అవార్డు, ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది? సందీప్ రాజుని విజయవాడ నుంచి చూసుకున్న జర్నీ ఇప్పుడు చూసుకుంటే ఎలా ఉంటుంది సార్? అప్పుడు పడిన రోజులు అది ఎంత పెద్దగా అనిపించింది, కానీ ఇప్పుడు అవన్నీ చూస్తుంటే చాలా బాగుంది సార్. ఓకే, మనం ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడ కూర్చున్నాము అని అంటే అవన్నీ ఆ టైంలో అలా జరగటం వల్లే అన్న ఒక పాజిటివిటీ ఉంది కదా సార్, దాన్ని నమ్ముతున్నాను సార్. మీకు అన్నం తినని రాత్రులు ఉంటాయా? ఆకలి కోసం తినని అర్థమైంది సార్ మీరు చెప్పింది, కానీ ఒకటి ఏంటంటే అక్కడ కూడా ప్లానింగే చేసుకున్నాను సార్. అన్నం తినని పగళ్ళు చూసి రాత్రులు షవర్మా తినేవాడిని, అదే బాధ. రోజుకి ఒక 100 రూపాయలు బడ్జెట్, చాయ్ బిస్కెట్ జాయిన్ అయిన కొత్తలో 15,000 నా శాలరీ. సో ఏంటంటే 15,000 అంటే రోజుకి 500 ఖర్చు పెట్టుకోవచ్చు కదా అనుకున్నా, నాకు తెలియదు రూమ్ రెంట్లు ఇవి అన్నది కూడా ఆలోచించని టైం అది, 22 years అప్పుడు. సో వచ్చి చాయ్ బిస్కెట్లో జాయిన్ అయినప్పుడు అప్పుడు నేను సరే ఓకే అని అనుకున్నప్పుడు, ఓకే రోజుకి మనకు ఫుడ్కి 100 అవుతుంది, ఒక 3,000 ఫుడ్ బడ్జెట్ అవుతుంది కదా, మధ్యాహ్నం స్కిప్, పొద్దున్న కావాలని రేపు ఎప్పటికైనా ఇంటర్వ్యూస్లో చెప్పుకోవాలని చాయ్ బిస్కెట్ తినేవాడిని, చాయ్ బిస్కెట్లో రేపు ఎప్పటికైనా ఇంటర్వ్యూస్లో చెప్పుకోవాలి అని చెప్పి అలా బ్యాలెన్స్ చేసుకొని నైట్ మాత్రం మాదాపూర్లో అలా రోడ్డు మీద ఆవసం ముందు ఒక షవర్మా ఉంటుంది, రోజు షవర్మా తినండి, ఎందుకంటే నాకు ఆకలితో పడుకోలేను, అది నా బాధ. సో మధ్యాహ్నం ఆకలితో పని చేద్దాం, కడుపు నిండా తిని పడుకుందాం అని అలా ఏదో ప్లానింగ్లో అయితే చేసుకున్నాను సార్. ఇప్పుడు ఆ ఇబ్బంది రాకుండా చూసుకున్నా, ప్లానింగ్తో జాగ్రత్త ప్లాన్ చేసుకున్నాను. సూపర్ సార్. సార్ ఈ కలర్ ఫోటో ఉన్నప్పుడు మీరు కథని చెప్పినప్పుడు నాకు సుహాస్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు, పుష్పకి అతను సైన్ పెట్టేశాడు, మొత్తం అయిపోయింది, పెట్టే మూమెంట్ తిరుపతిలో ఉండగా మీ ఫోన్ వచ్చిందట. కరెక్ట్, తిరుపతిలో ఉండగా, తిరుపతి కొండ మీద ఎక్కుతుండగా ఏం చెయ్యాలో వద్దా అంటే ఇక మీరిద్దరు లేదురా నీకు బాగుంటుందని మీరు చెప్పడం, సుహా చెప్పడం నాకు భలే అనిపించింది. రెండు అసలు అది కూడా పుష్ప మంచి క్యారెక్టర్, అవునవును, ఇది వచ్చేటప్పటికి అతను లైఫ్ మార్చేసింది. కరెక్ట్. ఎట్లా ఉంది సార్ సుహాస్తో మీ జర్నీ? అదే సార్, ఇద్దరం అలాగా స్టార్ట్ అయిన వాళ్ళమే. అలా స్టార్ట్ అయ్యి ఇంకా నాకు ఒక యాక్టర్ కావాల్సి వచ్చింది, వాడికి ఒక రైటర్ కావాల్సి వచ్చింది. ఆ టైంలో వాడు అంటే ఇప్పుడు మనకి రీల్స్ ఇవన్నీ వచ్చాయి, కానీ అప్పుడు చిన్న ఫేస్బుక్ వీడియోలే. ఆ చిన్న ఫేస్బుక్ వీడియోలు చేసుకునే టైంలో ఎవరన్నా రాసేది ఉంటే బాగుండని వాడు ఎతకటం, నేనేంటనంటే నాకు యాక్టర్స్ ఎవరు లేక యానిమేషన్ వీడియోలు చేసేవాళ్ళం అనమాట. అలాగా స్లైడ్ షోలు వేస్తూ దానికి వెనకాల నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని. అలా స్టార్ట్ చేసాము. సడన్గా మనోడు వీడియో కనిపించింది, అది చాయ్ బిస్కెట్లు వేస్తే వైరల్ అయ్యి ఇంకా అప్పటి నుంచి నువ్వు వచ్చేసే నా దగ్గరికి, మన ఇద్దరం కలిసి నాకో తోడు కావాలి నీకో తోడు కావాలి అన్నట్టు అలా స్టార్ట్ చేసాము. లక్కీగా అంతా ఇప్పుడు వరకు అయితే బాగా వెళ్తుంది సార్. ఇట్ ఈస్ గుడ్ సార్. 1000 రూపాయలు తీసుకున్న చోట 1 కోటి రూపాయలు తీసుకున్నాడంట సుహాస్, ఇదే చాయ్ బిస్కెట్లో సినిమా చేసినప్పుడు. అవును. ఎట్లా అనిపిస్తుంది సార్ మూమెంట్? మీది కూడా సేమ్ లైఫే, 15,000 తీసుకున్న చోట ఇవాళ మీ లైఫ్లో మారిపోయినాయి. మీ కష్టమే అదంతా. కరెక్ట్. మీ కష్టం, మీ రైటింగ్, మీ కష్టపడిపోతే ఏది రాదు. కరెక్ట్. ఇది సబర్మతిని ఇవన్నీ పట్టుదలతో కూర్చుంటే తప్ప జరగదు. పీక్ మూమెంట్ ఏ సార్? నేషనల్ అవార్డు కంటే కూడా ముందు పీక్ మూమెంట్, ఈ అమౌంట్ సాలిడ్ అమౌంట్ కొట్టినప్పుడు సార్ అది ఫస్ట్ ఎవర్ షో సార్ అన్నపూర్ణలో. అంటే అందరూ థియేటర్కల్ రిలీజ్ ఏదనుకుంటున్నాం, కానీ నేను లిటరల్లీ ఒక 7-8 షోలు వేసాం అనమాట అన్నపూర్ణలో. వీటన్నిటిలో చాలామంది కలర్ ఫోటోలు థియేటర్లో ఎంజాయ్ చేసిన వాళ్ళు ఒక 1000 మంది దాకా ఉన్నారు. ఓకే. ఆ ఫస్ట్ అంటే ఏమీ తెలియకుండా ఏదో ఒక పాట బాగుంది, టీజర్ బాగుంది అని వచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చి నా చేయి పట్టుకొని ఒక్కొక్కళ్ళు ఏడ్చిన విధానం నేను మర్చిపోలేను సార్. నేను అంటే అప్పటి వరకు ఎవ్వరు అంత అంటే మనకు ఒక మిత్ ఉంది అప్పటి వరకు, ఏంటంటే హీరో చచ్చిపోతే సినిమాలు ఫ్లాప్ అయిపోతాయి, అది ఇదని అంటుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుహాస్ అనేవాడికి స్టేక్స్ ఏం లేవు, బాధపడే వాళ్ళు ఎవరు ఉండరు. ఏది అది అన్న చచ్చిపోవడం ఏంట్రా అని బాధపడేవాడు, అరే పాపం అనే అనుకుంటారు. ఆ సింపతి ఫ్యాక్టర్ మీద వెళ్ళింది. సో నాకు ఆ రోజు అందరూ ఎమోషనల్ విధానం అంటే చాలామంది సినిమా బాగుందని చెప్పడానికి వాళ్ళు నాకు ఆ రిలీజ్ రోజు మెసేజ్లు కూడా పెట్టాల, డైరెక్ట్ వీడియో కాల్ చేస్తే వాళ్ళ కళ్ళు ఎర్రగా ఉండి ఇది నేను చూపించడానికే చేశాను, చూడు ఎలా నన్ను నేర్పించావా అని. అది చాలా సార్. నేను ఆ రోజు అదే పెట్టా స్టేటస్ కూడా, కన్నీళ్లే కలెక్షన్లు అని. సో దట్ ఈస్ బిగ్గెస్ట్ హై సార్ నాకు అన్నిటికన్నా. సార్ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఆ మూమెంట్ అమ్మా నాన్నతో షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయా?
అది చాలా బాగుంది సార్. వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. మా అమ్మ హ్యాపీగా మొక్కలు నీళ్ళు పడుతూ, మాకు చికెన్ షాప్ ఉంది, మా డాడీ అక్కడ కౌంటర్లో కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. డాడీకి కూడా అంటే ఆయనకి నిజంగా అంత పెద్ద అవార్డు అని అప్పుడు తెలియదు. ఏదో వచ్చిందంటగా ఫోన్లే ఆ పక్కన వాళ్ళు చెలివేసుకున్నారు, అన్నా ఏంటన్నా ఫస్ట్ సినిమా కన్నా అని. సో అప్పుడు ఓహో వీళ్ళు ఎంత లేపుతున్నారంటే ఖచ్చితంగా ఇది పెద్ద అవార్డే అని అనుకోండి డాడీ. మమ్మీ ఆనందపడిపోయి. సో అదంతా ఇట్ వాజ్ లైక్ ఏ డ్రీమ్ సార్. అది బాగుంది చాలా. సూపర్ సార్. అట్లా మోగ్లీ ఏంటి సార్, ఏంటి ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్, చాలామంది అడుగుంటారేమో నాకు తెలుసు. ఒక నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత సందీప్ రాజ్ అంటే అద్భుతమైన రైటర్ అని తెలిసిన తర్వాత, మంచి డైరెక్టరు, నేషనల్ అవార్డు విన్నరు, వచ్చిన తర్వాత పెద్ద పెద్ద హీరోలే నాకు కథ చెప్పు అని చాలా మంది ఉన్నారు. టాప్ హీరోస్ అడుగుతారు. మీ మేకింగ్ కూడా చాలా బాగుంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. ఒక తమిళ సినిమా చూసినట్టు ఉంటుంది ఈ సినిమా. తమిళ సినిమా కలర్ ఫోటో చూస్తే హీరో చనిపోవటం, ఆ రెస్టిక్ వేలో ఒక ఎమోషన్ ట్రావెల్ చేయటం, ఒక సాడ్నెస్ని తీసుకెళ్ళటం. తమిళ సినిమాలు చాలా బాలాగారు కానీ చాలా సినిమాలు ఉంటాయి కదా, అటువంటి ప్యాటర్న్లో తీశారు. అటువంటిప్పుడు పెద్ద పెద్ద హీరోలు కానీ వీళ్ళంతా సందీప్ గారు మంచి కథ అంటే చేద్దామనే సందర్భాలు ఉండాలి. మరి అంతా కాకుండా ఒక్క సినిమా తీసిన బబుల్గమ్ తీసిన రాజీవ్ కనక మనవాడిని తీసుకోవడానికి ఏంటి రీజన్ సార్? అంటే నేను కూడా నాకు నిజంగా ఇంత టైం పడ్డానికి కూడా రీజన్ అదే సార్. నేను యాక్చువల్లీ చాలా చాలా పెద్దవి నేను అంటే అది నా గొప్పలు చెప్పుకున్నట్టు అనిపిస్తుందేమో కానీ చాలా బాధాకరమైన విషయం. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళని మించిన కథే రాసుకొని వెళ్తున్నా. ఒకటి ఏంటంటే అది బడ్జెట్స్ అవి సెట్ అవ్వట్లా. తర్వాత నేను ఇంకొకటి అందరికీ తెలిసిన విషయమే, రవితేజ గారితో ట్రావెల్ చేశాను. కానీ ఒకటి ఏంటి అని అంటే ఈ సంవత్సరం కూడా ఆయన బిజీగా ఉన్నారు అని తెలిసింది. ఆయనే అన్నారు, నీ గోల్డెన్ పీరియడ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నావు అనవసరంగా, నాకు ఇంకొక 2 కమిట్మెంట్స్ ఉన్నాయి అబ్బాయి, అర్థం చేసుకో నా మాట, అది ఇదేనంటే. సార్ అయితే నాకు సార్ ఆల్రెడీ ఇప్పటికే 3 ఏళ్ళు అయిపోయింది, నేను ఇంకొకటి రాసుకోవడం స్టార్ట్ చేస్తా సార్ అంటే, హ్యాపీగా వెళ్ళి చేసుకుని రా, నువ్వు ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకు, అది ఇది. కానీ ఈ సినిమా మాత్రం ఇంకెవడుతుంది దిగు సంపేస్తా, తర్వాత నాతోనే తీయాలి అని అన్నారు. సార్ మీతో అసలు మీకోసం రాసింది సార్ ఈ సినిమా ఇదని చెప్పి మాట్లాడుకొని వచ్చి ఇంకా కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది ఏంటంటే మళ్ళీ ఒక ఫ్రెష్ పేజ్ లాగా ఇంకా తీసేసి మన మైండ్లో ఉన్నదంతా తీసేసి, ఇట్స్ బీన్ 4 years అయిపోయింది, ఇంకా మళ్ళీ మనం డెబ్యూ చేస్తున్నాం సార్, థియేట్రికల్ డెబ్యూ చేస్తున్నాము అని అనుకున్న దాంట్లో ఒక యంగ్ లవ్ స్టోరీ రాయాలని అనుకున్నాను సార్. యంగ్ లవ్ స్టోరీ విత్ న్యూ సెటప్, కంప్లీట్గా ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో అలా చేద్దాము అని అనుకొని ఆ రాసిన ప్రాసెస్ దాంట్లో నాకు సడన్గా బబుల్గమ్ రిలీజ్ అవ్వడం, రోషన్ కనిపించి పర్ఫెక్ట్ ఉన్నాడు కదా, అసలు ఫస్ట్ సినిమాలో అంత కాన్ఫిడెంట్గా చేశాడు అన్నదంతా బాగా నచ్చి ఇంక ఇమీడియట్గా ఒక గంటలో అయిపోయింది తనతో మీటింగ్. హ్యాపీ, ఆయన కూడా పిచ్చ హ్యాపీ, రోషన్ కూడా చేసేద్దాం అది అన్నాడు ఇమీడియట్. మీరు రోషన్కి ఏముంది, మీతో చేయడానికి గంతులేసుకుని చేస్తారు, ఫోన్ రావడమే చాలు. నేను సుమ గారితోనూ రాజీవ్ గారిని అడిగితే అద్భుతంగా ఉంది, రష్ చూసాం, చాలా హ్యాపీగా పాజిటివ్గానే చేసింది సార్. ఏంటి ఈ మధ్యన టర్న్ ఒక తమిళ్లో ఎక్కువ చేస్తూ ఉంటారు, మన వాళ్ళు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేశారు యాక్టర్గా ప్రూవ్ చేసుకోవటం. డాకు మహారాజ్ కానీ మన భైరవం కానీ మంచి బలేపల్లి క్యారెక్టర్స్, మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు. ఏంటి మళ్ళీ యాక్టింగ్ ఏంటి ఇష్టమా లేకపోతే అట్లా? ఇష్టమని కాదు సార్, అంటే ఫస్ట్ నుంచి నేను యాక్టర్ అవుదామని వచ్చినండి. తర్వాత మెల్లగా ఓకే ఇంక ఇప్పట్లో యాక్టర్ అయితే ఇది అయ్యేలాగా లేదు అని చెప్పి ఇంకా రైటింగ్ వెబ్ దిగి కంప్లీట్గా సీరియస్గా తీసుకొని చేసింది సార్ చాయ్ బిస్కెట్ దగ్గర నుంచి. బట్ సడన్గా అయిన తర్వాత అందరూ చూసి ఆ పిలవడం స్టార్ట్ చేసింది ఏదైతే ఉందో, ఒక పార్టీలో చూసి బాబీ అని పిలిచారు నన్ను. అలా ఇంకొక మొన్న డైరెక్టర్స్ దానికని చెప్పి ఒక పెద్ద ఈవెంట్ చేస్తుంటే ఊరికే డైరెక్టర్స్ అందరం కలిసి ఒక స్కిట్ వేస్తున్నాం. సో అందులో నేను యాక్ట్ చేస్తుంటే విజయ్ కనకమేళకి నచ్చి, డార్లింగ్ నువ్వు ఏంటి అసలు నువ్వు బాగా చెప్తా అని చెప్పేసి తను సెట్ చేశాడు. అలాగా ఇప్పుడు వస్తున్నాయి. బట్ ఈ టైంలో కూడా ఎందుకు అంత ఎఫర్ట్స్ పెడుతూ అవి కూడా చేస్తున్నానంటే, ఒక 20 ఏళ్ళప్పుడు సందీప్ అనేవాడు కన్నా కలది ఆడి కళ తీరుస్తున్నా, నాకు చాలా సూపర్. సరే ఫైనల్గా ఏదైతే ఎయిర్ ఆల్రెడీ స్ట్రీమింగ్ అయిపోయింది, చాలా మందికి నచ్చుతుంది. ఫైనల్గా ఏం చెప్తారు ఇప్పుడున్న జనరేషన్ తల్లిదండ్రులకి, ఏం చెప్తారు? ఒకటి ఏంటనంటే, మీ పిల్లలు ఆ కాలేజీలో ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో బేసిక్గా ఎట్లా అనాలంటే, బేసిక్గా అందరు చేపలు రుద్దటం, గ్రైండర్లో వేసి రుబ్బటం ఏదైనా అంటారు, కానీ ఏదో చెక్కబడుతున్నారు. ఇప్పుడు ఏదో రాళ్ళతో ఒక మంచి తడి ముద్దలాగా ఉన్నారు వాళ్ళు, చెక్కబడుతున్నారు, వాళ్ళని వదిలేయండి. అంటే ఏంటి, మీరు అక్కడ జాయిన్ చేయొద్దనే చెయ్యండి, అవనివ్వండి, వాళ్ళని ఆ ఫేజ్లోకి వెళ్ళనివ్వండి. అది తెలిసాకే లైఫ్ తెలుస్తుంది సార్ ఎప్పుడైనా. ఇవన్నీ డెఫినెట్గా అవ్వాల్సిందే. ఒక డ్రామా చూడాలి ప్రతి ఒక్కళ్ళు, ఒక హ్యాపీనెస్ చూడాలి, ఒక తప్పు చేయాలి.
ఇవన్నీ చేస్తున్న తర్వాత అది వచ్చే ఒక మెచ్యూరిటీ ఉంటుంది చూసారా, అది మనల్ని లైఫ్కి రెడీ చేస్తుంది, స్ట్రాంగ్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. అదంతా ఫాలో అవ్వాల్సిందే సార్. వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు, వాళ్ళు ఏమైనా ఇబ్బంది వచ్చి కష్టాలు చెప్పుకున్నా వినండి, ఫస్ట్ వినండి, మీరు వినండి, మీ నుంచి పెట్టే ఎఫర్ట్స్ అదే. 1,50,000 కడుతున్నారా ఐఐటి దానికి, డన్, సూపర్. 1,50,000 పెట్టి మీ కొడుకుని రెడీ చేస్తున్నారు, నెక్స్ట్ లైఫ్కి రెడీ చేస్తున్నారు, డన్. లెట్ దెమ్ డూ దేర్ జర్నీ అని. సూపర్. మీరేం చెప్తారు ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు మా పాప లేకపోతే 10th చదువుతుంది, తను ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలి. సోకాళ్ళు ఎవరైతే ఉన్నారో 2 ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పడం, వాళ్ళు జాయిన్ చేయాలి. చాలామంది ఎందుకు పిల్లల మీద ఒత్తిడి తేవటం, ఎందుకు ఫ్రీగా వదిలేస్తే వాళ్ళ ఐడియాస్ వాళ్ళకు ఉంటాయి అని వాళ్ళు చెప్తుంటారు. కొంతమంది ఏంటంటే బాగా ఒత్తిడి, అక్కడికి వెళ్తే స్ట్రెస్ ఎక్కువైపోద్ది, రేపొద్దున ఏదైనా చేసుకుంటారు, సూసైడ్ చేసుకునే అవకాశాలు 1-2 కేసెస్ ఉంటాయి. అవి మన మీద 2 వెర్షన్స్ మనం వింటూ ఉంటాం. మీరు ఏ వెర్షన్ చెప్తారు? అదే సార్, ఇప్పుడు సూసైడ్ చేసుకునే కేసెస్ మనం చాలా తక్కువలోనే చూస్తాం. మనం ఇప్పుడు మన సిరీస్లో కూడా లాస్ట్లో మాత్రమే మనం అది చెప్పాం, కానీ అది మళ్ళీ ఇంటర్మీడియట్ ఫేజ్లోనే చూస్తాం. అవును. సో అన్నీ అలా జరగవు, కానీ పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఈ ఫేజ్ నుంచి వెళ్ళాలి, కానీ దీన్ని అంత సీరియస్గా తీసుకోకూడదు అనేది మాత్రం, లైక్ అన్నీ జీవితంలో అన్నీ జరుగుతాయి. సో అప్పటికప్పుడే చాలా ఇదిగా అనిపిస్తుంది ఏమో, కానీ ఇప్పుడు చూసుకుంటే చాలా సరదాగా అనిపించే ఫేస్ అది. సో తప్పులు చేసే ఫేస్ అది, తప్పుల నుంచి నేర్చుకునే ఫేస్ అది. సో ఆ ఫేజ్ని అట్లానే ఉంచాలేమో. యా, సూపర్. సార్ సందీప్ గారు, లాస్ట్ క్వశ్చన్. చిరంజీవి గారితో షేర్ చేసుకున్నారు స్టేజ్ మీద ఒకసారి ఫంక్షన్లో, ఎట్లా, ఏ మూమెంట్ ఆయనకి కథ చెప్పాలనుకుంటే? వీళ్ళ పుణ్యమానే అండి. మిషన్ ఇంపాసిబుల్ ఈవెంట్కి వెళ్తేనే మేమేదో వెనకాల కూర్చుందాము అని చెప్పేసి ఏదో చిన్న క్యారెక్టర్ చేసాం కదా, స్వరూప్ బెస్ట్ ఫ్రెండ్ కదా అన్న ఫీలింగ్తో వెళ్ళాం. ఇంక స్టేజ్ మీదకి కూడా పిలిచారు, స్టేజ్ మీదకి పిలవడమే పెద్ద షాకు, ఎందుకు పిలిచారు అనవసరంగా అని చెప్పేసి వెళ్ళాం. కానీ ఆయన నుంచి అదేదో మా సన్మాన్ సభ అయింది పాపం, వీళ్ళు ప్రీ రిలీజ్ కన్నా వీళ్ళు పబ్లిసిటీ ఆ ఒక్క బిట్లే అన్ని యూట్యూబ్లో తిప్పారు. సినిమాకి హెల్ప్ చేయండి రా, మీరేంట్రా మమ్మల్ని తిప్పుతారని చెప్పేసి నాకేంటో ఆ రోజు ఒక బర్త్డే ఫీల్లో నేను ఒక హిట్ ఇమీడియట్గా కొట్టినాను ఫీల్లో. ఆ రోజు ఒక 100-120 కాల్స్ వచ్చాయన్నమాట. అసలు కొట్టేసావు కదా, ఆయన పొగిడేశారు కదా, హ్యాపీ ఆబ్వియస్గా. అసలు అంతకన్నా ఇంకేం కావాలండి? వెనకాల కూర్చొని ఆయనది నాది కనీసం ఇలాగైనా ఒక ఫోటో ఉండకపోదా అని చెప్పి వెళ్ళినోడికి ఆయన పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చి భారీగా ఉన్నావు, భారీ సినిమాలది అని చెప్పి ఆయన ఆ డైలాగులని అసలు ఎప్పుడన్నా ఊహిస్తారా ఆయన కథ చెప్పాల్సి వస్తే ఎట్లా ఉండబోతుంది? ఎందుకు వద్దండి, హ్యాపీగా అంతకన్నా అసలు రెడీ అసలు. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాడు. అవునవునవునవును, నేను ఇది అవ్వంగానే నేను ఆ పని మీద ఉంటాను. ఆల్ ద బెస్ట్ సార్. ఆల్రెడీ ఇక దీని గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే అందరూ చూస్తున్నారు. అక్కడున్నా కూడా రివ్యూస్ కూడా ఏదన్నా ఒకదానికి తక్కువ రాస్తున్నారు. నేను ఇందాక అన్నట్టు క్యారెక్టర్ ఎంత ఉంటే బాగుంటుంది అంతే రాస్తున్నారు తప్ప, ఏంటంటే వాళ్ళు క్యారెక్టర్ ఎంత ఇష్టపడితే తప్ప అది తక్కువైందని రాయరు. చైతన్యరావు క్యారెక్టర్ చాలా బాగున్నాయి సార్, క్యారెక్టర్స్ బాగున్నాయి, అందరికి బాగున్నాయి. నాకు తెలిసి అందరూ ఫ్యామిలీస్ పిల్లలతో కలిసి కంపల్సరీ చూస్తారు సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.